హలో అండి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరొకసారి. సో, బతుకమ్మ సెలబ్రేషన్స్, బతుకమ్మ పండగ సంబరాలు జరుగుతున్నాయి కదా! సో, మొన్న అంటే ఫస్ట్ డే బతుకమ్మ ఫస్ట్ డే అక్క, బావ సాయంత్రం పూజలో కూర్చుంటే, సో, ఫోర్త్ రోజు అంటే నాలుగవ రోజు మా చెల్లి ఇంకా మరిది గారు పొద్దున్నే బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో కూర్చున్నారనమాట. సో, ఇంకా నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను మా పిల్లలు వెళ్ళామన్నమాట. సో, అమ్మవారు ఈ విధంగా అలంకరణ జరిగింది. సో, పొద్దున్నే కాబట్టి అంటే ఆల్మోస్ట్ 7:30కి వెళ్ళాం. అది కొంచెం లేటే, ఇంకా పొద్దున్నే చేస్తారు పూజలు. అంటే 4:35 నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి కదా! ఇంకా కొంచెం లేట్‌గానే వెళ్ళినాము. సో, అయ్యవారు కూడా రెడీగా ఉన్నారు. మేము వెళ్ళేసరికి చీర కట్టించి అంతా అమ్మవారిని రెడీ చేసినారు. సో, మేము వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ చేసినారనమాట. సో, మా చెల్లి ఇంకా మరిది గారు చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా మాకు ఇంకా టైం ఉంది. మరి మేము కూర్చుంటామా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని కూడా కూర్చోమని. సో, యాక్చువల్‌గా కూర్చోవాలంటే చాలా 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 అదృష్టం కావాలి. ఎందుకో మా స్వామి అంటే మా ఆయన కొంచెం పనులున్నాయని వాయిదా వేస్తున్నాడు. మరి కూర్చుంటామా లేదా అనేది ఇంకా ఇంకా సస్పెన్స్‌గానే ఉందన్నమాట. సో, నిజానికి దేవుడి దగ్గర దేవుడు ఏ కార్యం చేయాలన్నా అదృష్టం కావాలి కదా! సో, మరి మాకు ఈ సంవత్సరం అమ్మవారి పూజకు కూర్చునే అదృష్టం ఉందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉందన్నమాట. సో, ఇంకా సరేలే నేనైనా వెళ్దామని చెప్పి నేను ఇంకా మా పిల్లలు వచ్చినాము. మా చిన్న బాబు నా తోడుగానే ఉన్నాడు. నా పక్కనే కూర్చొని ఉన్నాడు. కానీ పెద్దోడు అస్సలు ఇంకా చెప్పిన కదా! వాడికి మాల వేసుకోవాలని ఉంది. కాకపోతే ఈ ఇయర్ చూడు నాన్న, నెక్స్ట్ ఇయర్ చూద్దాం అట్లా అని చెప్పిన. కానీ నేనైతే అనుకున్నాను సరే భక్తితోనే ఉంటాడులే. పూజ జరుగుతున్నప్పుడు అంతసేపు పూజలోనే ఉంటాడేమో అనుకున్నాను. కానీ అస్సలు అంత సీన్ లేదనమాట. వాడు అసలు పూజ జరుగుతున్నప్పుడు కనీసం నా పక్కల కూర్చోవడానికి కూడా రాలేదు వాడు. అంతా బయటనే ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నాడనమాట. సో, నాకు అనిపించింది ఇదంతా కరెక్ట్ కాదు. వానికి భయం పెట్టాలని. కానీ ఇంకా మా దగ్గర వాడు చానా లాడనమాట. అస్సలు చానా అంటే చానా తులువ. సో, మా చిన్నోడైతే మంచిగా వచ్చిండు. అండ్ పొద్దున్నే కాబట్టి ఇంకా చాలా తక్కువ మంది భక్తులు వచ్చిరనమాట. వీళ్ళు కూడా ప్రసాదం తీసుకొచ్చిర్రు. నా వెనకాల ఉన్న ఆమె కూడా పూరి ప్రసాదం తీసుకొచ్చిందనమాట. అండ్ వాళ్ళు కూడా మాతో పాటు పూజలు చేశారు. అండ్ అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు చూడండి. చాలా బాగా జరిగింది పూజ అయితే. ప్రశాంతంగా నిమ్మలంగా మనసారా అమ్మవారిని నేనైతే కొలుచుకున్నాను. సో, వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా నిమ్మలంగా చేస్తున్నారు. పూజ అయితే బాగా జరిగింది. అభిషేకం, కుంకుమార్చన అన్నీ చేయించిండ్రు అయ్యవారు నిదానంగా ఉండి. సో, పూజ చాలా బాగా జరిగింది. పూజ చేస్తున్న అంటే పూజ చేసుకునే చాలామంది మామూలుగా ఆడవాళ్ళంతా ఇట్లా మాల వేస్తారు కదా! చాలా వరకు అమ్మవారి మాల ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా వేస్తారు. సో, వాళ్ళంతా చాలా 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 అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అదృష్టం రాదు. చాలామందికి వెయ్యాలని ఉంటుంది. బట్ ఇంకా ఇంట్లో సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇంకేవేవో ఆలోచనలతోటి కొంతమంది వేయలేరు కదా! సో, నాకైతే వాళ్ళని చూస్తే ఎంత అదృష్టం అనిపిస్తుంది నాకైతే. సో, ఆ విధంగా అనమాట. ఈ విధంగా పూజ చేయడం కూడా చాలా చాలా అదృష్టం అనమాట. నాకైతే చాలా చాలా అమ్మవారు ఈ విధంగా చూస్తుంటే నేను నిజానికి నిజం అన్ని పాటలతోనే స్టేటస్‌లు పెట్టేసిన అనమాట. నాకు కొంచెం వీడియో పిచ్చి అంటారు. అంటే వీడియో అంటే నా ఉద్దేశం ప్రకారం నేను వీడియోలో కనిపించాలని కాదు. అక్కడున్న సిచ్యువేషన్‌ని నలుగురికి నేను చూస్తున్నాను, నేను ఆస్వాదిస్తున్నాను మనసారా. నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్‌ని చూడాలి అనుకోవడం నా మెయిన్ థీమ్ అనమాట. అందుకే నేను ప్రతీదీ వీడియోలో బంధిస్తాను. ఎక్కువగా చూడండి. నన్ను నేను ఉండను ఎక్కువగా. ఎక్కువగా నేను ఎదుటి వాళ్ళని వీడియోస్ తీస్తుంటా. అక్కడున్న సిచ్యువేషన్ వీడియో తీస్తుంటా. అక్కడున్న మంచి మంచి ప్లేసెస్‌ని వీడియో తీస్తుంటా అనమాట. అది నా థాట్. కానీ నేనేదో వీడియోలో కనిపించాలని కాదు. సో, ఎవరేమనుకుంటే మనకెందుకులే కానీ మా చెల్లి ఇంకా మరిది గారైతే చాలా బాగా
పూజ చేశారు. యాక్చువల్లీ మా చెల్లెలు అంటే తను ఒక్కతే 3 గంటలకు లేసి పనులన్నీ చేసుకొని ప్రసాదాలు చేసేసింది. కనీసం నన్ను ప్రసాదం చేసే టైంకైనా రా అక్క అంది. నేను నిజంగా చాలా ట్రై చేసిన టైంకి వెళ్ళాలని. కానీ నా బ్యాడ్ లక్, అసలు ప్రసాదం చేసే టైంకి కూడా వెళ్ళలేదు. పాపం ఒక్కతే కష్టపడింది, ఒక్కతే చేసుకుంది ప్రసాదం. చాలా అంటే చాలా ఫీల్ అయినా, చాలా నా మీద నాకే కోపం వచ్చింది. పాపం ఒక్కతే చేసుకుంటుంది కదా అని. ఇంక ఎలాగైతేనేం పూజ టైంకి అయితే వచ్చేసిన. పూజ టైంకి పూజ దగ్గర కూర్చొని మంచిగా పూజ చేసుకున్నాము. కానీ తనకి కొంచెం కూడా హెల్ప్ చేయలేకపోయినా అని నాకైతే కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా అనమాట. ఇంకా ఈ విధంగా తర్వాత అయ్యవారు మంగళహారతి ఇచ్చారు. ఫస్ట్ మా చెల్లి ఇంకా మరిది గారు ఇస్తే తర్వాత పూజారి గారు కూడా మంగళహారతి ఇచ్చారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. 5వ రోజు ఈ రోజైతే ఫుల్ వర్షం పడ్డది. మా చెల్లి వాళ్ళు నిన్న చేయడమే కరెక్ట్ అనిపించింది. అసలు పొద్దున్నే ఎంత వర్షం పడ్డదో ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు కదా. సో ఆ విధంగా ఫుల్ వర్షం పడిందనమాట. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక మా ఆయన కలిసి మామనార్ వెళ్ళినాము. మామనార్ ఎందుకు వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో అప్పటి వరకైతే మీరు, నేను ఎప్పుడు చెప్తుండేదే, ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్ నాకు మీ వ్యూస్ వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. అమ్మయ్య నా వీడియో చూస్తున్నారు కదా, ఇంకొక వీడియో చేయాలనే థాట్ వస్తుంది. యాక్చువల్లీ ఎవరు చూసినా చూడకపోయినా ఆబ్వియస్లీ నాకు వీడియోస్ పెట్టడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో అదనమాట నా కథ. సో మా చెల్లి ఇంకా మరిది గారు అయ్యవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు తీసుకున్న తర్వాత నేను ఇంకా మా పిల్లలు కూడా అయ్యగారి దగ్గర ఆశీస్సులు తీసుకొని ఇంకా ప్రసాదం పెడుతున్నాం అనమాట. సో ఈ విధంగా నేను మా చెల్లికి హెల్ప్ చేసింది ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు ప్రసాదం పెడుతుంటే కాస్త హెల్ప్ చేస్తున్నాను అంతే. సో ఇదనమాట మా వీడియోస్, మా పూజలు. ఇంకా భక్తులు చాలా చాలా తక్కువగా వచ్చారు పొద్దున కాబట్టి ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ రాలేకపోయారు. కానీ ఈవినింగ్ అయితే ఫుల్ వస్తారనమాట. సో మీరు మీ ప్రదేశాలలో మీరు ఎక్కడుంటే అక్కడ అమ్మవారి పూజలు కానీ వ్రతాలు కానీ ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఇంకా మరొకసారి చెప్తుంది ఏంటంటే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.